హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనకు శనగ పంటలో వచ్చే ఎండు తెగుల గురించి యొక్క లక్షణాలు, వాటి నివారణ చర్యల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మనకు శనగలో ఎండు తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు వడలిపోయి అదేవిధంగా పసుపు రంగులో మారిపోతుంది, తర్వాత రాలిపోతుంది. చూడండి, ఈ విధంగా మధ్యలో గ్రీనిస్ ఉన్నాయి, తర్వాత కొన్ని ఎండిపోయి ఆ విధంగా చనిపోవడం జరుగుతుంది. సో అదేవిధంగా తెగులు వచ్చినప్పుడు మొక్కలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎండిపోయి పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. సో ఇది మనకు ముఖ్యంగా ఈ తెగులు అనేది భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఈ తెగులు అనేది దాదాపు పంట వేసినప్పటి నుంచి అన్ని దశల్లో వ్యాపింపచేస్తాయి. ముఖ్యంగా కాయ దశలో ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నమాట. సో మనకు ఈ విధంగా ఎండు తెగులు వచ్చినప్పుడు వీటి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మార్కెట్లో ట్రైకోడర్మా విరిడి దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 10 గ్రామ్ చొప్పున ట్రైకోడర్మా విరిడి కలిపి మొదల దగ్గర తడపాలి, వాటర్లో పోసి మొదల దగ్గర తడపాలి. అలా మనకు ట్రైకోడర్మాతో తడిపినట్లయితే ఈ ఎండు తెగులను మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట, కంట్రోల్ అవుతుంది.